పాత నిబంధన గ్రంథంలో నుంచి యెహెజ్కేలు గ్రంథము 12వ అధ్యాయము 43వ వచనం. మరియు దేవుడు తమకు మహా ఆనందము కలుగజేసినని ఆ దినమున వారు గొప్ప బలులను అర్పించి సంతోషించిరి. వారి భార్యలు పిల్లలు కూడా సంతోషించిరి. అందువలన యెరూషలేములో పుట్టిన ఆనంద ధ్వని బహు దూరమునకు వినబడెను. దేవుడు తన వాక్యం మన వినికిడిలో దీవించును గాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, మరొకసారి నీ పాదాల దగ్గరికి వచ్చాను ఆయన. నన్ను మరుగుపరచండి. మానవ స్వరాన్ని మరుగుపరిచి మీ స్వరాన్ని వినిపించి మీ ప్రత్యక్షత కలిగించి మీ రాజ్యం కొరకు సిద్ధపరచున్నాను. మాట్లాడమని జరిగించిన ఆరాధన క్రమం అంతటిని బట్టి స్తుతిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నెహెమ్యా గ్రంథం 12వ అధ్యాయము 43వ వచనం. నెహెమ్యా గ్రంథాన్ని ఎవరు రాశారంటే నెహెమ్యానే రాశాడు. ఎందుకు రాశాడంటే ఏం చెప్దాం? కారణం ఏంటి? నెహెమ్యా గ్రంథం రాయబడడానికి కారణం ఏంటి? ఏం తెలియవరుస్తూ ఉంది ఈ గ్రంథం అంటే ఎవరైనా చెప్తారా? నెహెమ్యా గ్రంథంలో ఏం రాయబడింది? ఆది కాండంలో ఏం రాయబడింది? సృష్టి యావత్తు, జగత్ పునాది ప్రారంభములన్నీ కూడా ఆది కాండం. నిర్గమాకాండంలో ఏం రాయబడింది? కట్టడం. చెప్పాలి. నిర్గమాకాండంలో ఏం రాయబడింది? ఇశ్రాయేలు ప్రజల యొక్క విడుదల, వారి యొక్క కనాను ప్రయాణం. తర్వాత ఏంటి? లేవియాకాండంలో లేవి గోత్రముల యొక్క వంశావళి గురించి, వారి పనుల గురించి రాయబడింది. తర్వాత సంఖ్యాకాండం ఇశ్రాయేలు గోత్రముల లెక్కలన్నీ కూడా రాయబడ్డాయి. ద్వితీయోపదేశకాండం ఏంటంటే ద్వితీయ అంటే రెండవ, ద్వితీయ అంటే ఏంటి? మా ద్వితీయ కుమార్తె, మా ద్వితీయ కుమారుడు అంటే అర్థం ఏంటి? మా రెండవ కుమారుడు కుమార్తె ఎలా అర్థమో అలాగే ద్వితీయోపదేశకాండం అంటే నిర్గమాకాండములో చెప్పబడిన విషయాలే ద్వితీయోపదేశకాండంలో చెప్పబడ్డాయి. ఎందుకంటే నిర్గమాకాండంలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలు అందరూ కనాను దేశానికి వెళ్ళలేకపోయారు. ఎందుకని వెళ్ళలేదు చెప్పాలి. ఎందుకని వాళ్ళందరూ కనాను దేశం వెళ్ళలేకపోయారు? బయలుదేరిన వాళ్ళందరూ వెళ్ళారా కనాను దేశానికి? మధ్యలో ఏమైపోయారు? అరణ్యంలో రాలిపోయారు. కాబట్టి పాత వాళ్ళందరూ చచ్చిపోయారు, కొత్త వాళ్ళు అక్కడికి వెళ్ళారు. ఇప్పుడు కొత్త వాళ్ళకి అన్ని జరిగిన సంఘటనలు రెండోసారి తెలియపరుస్తూ రాసిన గ్రంథమే ద్వితీయోపదేశకాండము. ఆ తర్వాత యెహోషువ. మోషే తర్వాత నాయకుడు ఎవరు? యెహోషువ. తర్వాత ఏం పుస్తకం? న్యాయాధిపతులు అంటే ఎవరు? ఇశ్రాయేల్ ప్రజలను కనాను దేశంకి వచ్చిన తర్వాత యెహోషువ ఏం చేశాడంటే ఇశ్రాయేల్ ప్రజలకు కనాను దేశ భూభాగాన్ని అంతా భాగాలుగా పంచిపెట్టేశాడు. తర్వాత యెహోషువ చనిపోయాడు. యెహోషువ తర్వాత ఇశ్రాయేల్ ప్రజలను కాయడానికి, నడిపించడానికి, శత్రువుల నుంచి కాపాడడానికి న్యాయాధిపతులు దేవుడు లేపాడు. ఆ న్యాయాధిపతులు కొంతమంది పేర్లు చెప్తారు ఎవరైనా? న్యాయాధిపతుల పేర్లు తెలుసు మీకు. గిద్యోను ఎవరు అనుకుంటున్నారు? దెబోరా ఎవరు? ఇప్పుడని చెప్పండి. న్యాయాధిపతి అండి. గిద్యోను ఎవరు? దెబోరా ఎవరు? సంసోను ఎవరు? మరి వీటి సంశీలందరూ 16 మంది న్యాయాధిపతులు. న్యాయాధిపతుల గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజలను శత్రు నుంచి కాపాడడానికి దేవుడు ఇచ్చాడు. తర్వాత ఏం పుస్తకం? రూతు గ్రంథం. అంటే అన్యుల దేశంలో కూడా రూతును దేవుడు ప్రేమించాడు, అన్యుల ద్వారా కూడా దేవుడు మహిమ పొందుకుంటాడు అనే ఉద్దేశంతో అన్య జాతులు రక్షించబడినటువంటి ఒక రూతు గురించి రూతు పుస్తకం రాయబడింది. తర్వాత మొదటి సమయాలు గ్రంథం మనకి ఏం తెలియజేస్తుంది అంటే ఇశ్రాయేలు న్యాయపతులు అయిపోయారు, చనిపోయారు. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారంటే మాకు ఒక రాజు కావాలన్నారు. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలకి మొదటి సమయాల గ్రంథం నుంచి ఎవరు మొదలవుతారు? రాజుల గ్రంథం మొదలైంది. అంటే రాజులు ప్రారంభమవుతారు. మొదటి రాజు ఎవరు? సౌలు. రెండవ రాజు ఎవరు? మూడవ రాజు ఎవరు?
తర్వాత రాజు ఎవరు? రెహబాము, యెరోబాము. సొలొమోను తర్వాత ఇశ్రాయేల్ దేశం ఏమైపోయింది? రెండుగా విభాగించబడింది. కంచిచర్లు ఒకటే, అటుపక్క అరుంధతికాలు ఇటుపక్క అంబేద్కర్ మధ్య రోడ్డును చూసారా? అట్లా కనాను దేశంలోని ఇశ్రాయేల్ ప్రజలు రెండు ముక్కలయ్యారు. సొలొమోను ఇద్దరు కుమారులు దేశం రెండు భాగాలు చేసుకుని పరిపాలించారు. అప్పుడు ఇశ్రాయేల్ రాజ్యము, యూదా రాజ్యము. అర్థమైందా? అట్లా కొంతమంది రాజులు పరిపాలించారు ప్రియులారా. అయితే జరిగిన విషయం ఏంటంటే, రాజు గ్రంథం అయిపోయింది, దినవృత్తాంతాలు అయిపోయింది, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు. ఇప్పుడు మనం ఎక్కడ వచ్చాం? మనం ఇప్పుడు నెహెమ్యాలోకి వచ్చాం. దానికి ముందు ఏ గ్రంథం ఉంది? ఎజ్రా ఉంది. ఇశ్రాయేలు ప్రజలు తప్పు చేసినప్పుడల్లా దేవుడు ఏం చేశాడంటే, వారికి బుద్ధి చెప్పడానికి శత్రువు రాజును పైకి లేపాడు. ఎవరిని? శత్రువు రాజును వచ్చి ఇశ్రాయేలుకి ఓడించి వీళ్ళందరినీ బానిసలుగా తీసుకెళ్ళబెట్టి దేవుడే చేశాడు. ఇప్పుడు శత్రువులకి ఇశ్రాయేలు మీద విజయం ఇచ్చినవరంటే దేవుడే. ఎవరిచ్చారు చెప్పాలి? ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. ఇశ్రాయేలు ప్రతిపక్షాన్ని దేవుడు ఉంటానని చెప్పాడు, వారిని కాపాడడానికి వచ్చాడు. కానీ వారు పొరపాటు చేసినప్పుడల్లా దేవుడు శత్రువులకు ఇశ్రాయేలును అప్పగించారు. ఇప్పుడు శత్రువులు ఏం చేశారంటే, నెహెమ్యా గ్రంథంకి వచ్చేసరికి మందిరాన్ని కట్టింది ఎవరు? దేవుని మందిరాన్ని కట్టిన వ్యక్తి ఎవరు? సొలొమోను. మరి సందేహం దానిలో? సొలొమోను కట్టాడు. సొలొమోను మందిరం కట్టిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి దుఃఖపెట్టినప్పుడల్లా, దేవుని మాట వినడం మానివేసినప్పుడల్లా శత్రువు రావడం, మందిరాలు ఉన్న సామానంతో దొంగిలించడం, ఇశ్రాయేలు ప్రజలు తీసుకుని బానిసలు తీసుకెళ్ళిపోవడం. ఇదే జరుగుతూ ఉంది. ఇలా జరుగుతూ ఉండగా నెహెమ్యా గ్రంథంకి వచ్చేసరికి అప్పటికే ఏమైందంటే, శత్రువులు వచ్చారు, ఇశ్రాయేలు ప్రజలు బానిసలు తీసుకెళ్ళిపోయారు, మందిరాన్ని పడగొట్టారు. బాగా వినండి, పట్టణ ప్రాకారాలన్నీ పడగొట్టబడ్డాయి, మందిరపు గుమ్మాలన్నీ కాల్చబడ్డాయి. ఇది నెహెమ్యా గ్రంథంలో జరుగుతూ చెప్తున్న సంఘటనలు అన్నమాట. ఎవరో లేరు అక్కడ. శత్రువులు వచ్చి ఇశ్రాయేలును బానిసలుగా తీసుకెళ్లిన తర్వాత కొంతమంది ఉన్నారు యెరూషలేములో. వీళ్ళందరూ ఏం చేశారంటే, వర్తమానం పంపించారు. ఎవరికి? నెహెమ్యాకి. నెహెమ్యా ఎక్కడ ఉన్నాడు? యెరూషలేములో లేడు. ఒక అన్య రాజు దగ్గర, అర్తహషస్త అనే ఒక రాజు దగ్గర నెహెమ్యా గిన్నెందిస్తున్నాడు. అంటే రాజుగారు తినే ఆహారం ముందుగా నెహెమ్యా తిని, రాజుగారు తాగే పానీయం ముందుగా నెహెమ్యా త్రాగి, రాజా దీనిలో ఎటువంటి విషయం లేదు, మంచిదే, మీరు తినొచ్చు అని నెహెమ్యా చెప్తే రాజు తినేవాడు. అంటే మంచి ఉద్యోగమా కాదా? మంచి ఉద్యోగం. ఇప్పుడు ఆ ఉద్యోగంలో నెహెమ్యా ఉన్నాడు. యెరూషలేములో బానిసలుగా వెళ్ళిపోయిన తర్వాత ఇశ్రాయేలీలు కొంతమంది విడిచిపెట్టబడ్డారు. శత్రువులు అందరూ తీసుకెళ్ళా, కొంతమంది విడిచి వెళ్ళిపోయారు. ఆ విడిచిపెట్టబడిన వాళ్ళు కొంతమంది ఏం చేశారంటే, ఈ విషయాన్ని నెహెమ్యా గౌరవించారు. అయ్యా, మన ఊరంతా పాడైపోయింది, మందిరం కాల్చబడిపోయింది, గుమ్మాలు కాల్చబడిపోయింది, మన దేశం చుట్టూ, యెరూషలేము చుట్టూ ఏమున్నాయి? యెరూషలేము చుట్టూ ఏమున్నాయి? వెరీ గుడ్, దేవుని స్తోత్రం. యెరూషలేము చుట్టూ ఏమున్నాయి? పర్వతాలు ఉన్నాయి. ఇప్పటికీ అంతే ఉన్నాయి. యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నాయి. ఇప్పుడు పర్వతాలు మన ఊరు చుట్టూ ఉన్నాయి అనుకోండి, క్షేమమా కాదా? శత్రువులు రావాలంటే ముందు ఎక్కడి నుంచి రావాలి? కొండలెక్కి లోపల రావాలి. ఇప్పుడు యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నాయి. ఎందుకు దేవుడు పర్వతాలు ఉంచాడు అంటే, శత్రువులు ఈలోపు కొండకి దిగొచ్చేలేపు కొండ మీద ఉన్న దేవుని సైన్యము, ఇశ్రాయేలు వారిని అక్కడే చంపేసేవాడు, లోపల రాకోకుండా. అందుకనేగా ప్రపంచ దేశాల్లో ఇప్పుడు యెరూషలేము ఉన్న బలం ఏ దేశానికి లేదు. యెరూషలేముకి దేవుడు అంత ఆధిక్యత ఇచ్చాడు, అంత బలాన్ని ఇచ్చాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నాయి. యెరూషలేము చుట్టూ అంతేకాదు ప్రాకారాలు కూడా కట్టుకున్నారు, గోడలు. ఎరుకో చుట్టూ ఏమున్నాయి? గోడలు ఉన్నాయి. ఇప్పుడు యెరూషలేము చుట్టూ కూడా దావీదు ఏం కట్టించాడు? ప్రాకారం కట్టించాడు. శత్రువులు త్వరగా లోపలికి రాకోకుండా కొండలు ఉన్నాయి. కొండల తర్వాత పెద్ద పెద్ద ఎత్తైన గోడలు కూడా దావీదు కట్టించాడు.
ఇప్పుడు శత్రువులు వచ్చి ఏం చేశారంటే ఆ గోడలు పడగొట్టేశారు, సొలొమోను కట్టిన మందిరాన్ని పడగొట్టారు, ఆ పట్టణ ప్రాకార తలుపులన్నీ కాల్చేశారు. ఇప్పుడు యెరూషలేము పాడు దెబ్బైపోయింది అనమాట. అంటే చెప్పాలంటే శ్మశానంగా మారిపోయింది. నిజంగా దేవుడు నివసించిన పట్టణం, దేవుడు కోరుకున్న స్థలం, దేవుడు ఉన్న మందిరం అలా అయిపోతే బాధ కాదా? బాధ కాదా? మనకు బాధ ఉంటుందా? ఆయనకు బాధ సరే, మనకు బాధ ఉంటుందా? మందిరం పాడైతే మీకు ఎవరికైనా బాధ ఉంటుందా? అమ్మా చెప్పాలి అందరూ. బాధేనా? అబ్బా నిజం చెప్పండి. దీనికి దేవుడి మందిరంలో ఉన్నారు. మందిరంలో ఏదైనా పాడైతే మీకు బాధ ఉందా? లేకపోతే కనుక మనం వర్ధిల్లలేం. గుర్తుపెట్టుకోండి. యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. యెరూషలేము క్షేమం కొరకు మీరేం చేయాలి? ప్రార్థన చేయండి అని బైబిల్లో స్పష్టంగా రాయబడింది. యెరూషలేములో మందిరం ఉంది, దాని కొరకు ప్రార్థన చేయమని మాట్లాడుతుంది. సరే అయిపోయింది, మందిరం కాల్చబడింది. ఇప్పుడు ఈ వర్తమానం ఎవరికి వెళ్ళింది? నెహెమ్యాకి వెళ్ళింది. నెహెమ్యా ఎక్కడున్నాడని చెప్పాను? ఒక రాజు దగ్గర ఏం పని చేస్తున్నాడు? గిన్నె అందిస్తా ఉన్నాడు. ఈ విషయం తెలియగానే నెహెమ్యా దుఃఖపడడం ప్రారంభించి, ఈరోజు మనం నేర్చుకునే మాటలు ఇవే. నెహెమ్యా యెరూషలేములో లేడు. నెహెమ్యా వేరే ఊర్లో ఉన్నాడు, వేరే రాజు దగ్గర ఉన్నాడు, మంచి ఉద్యోగంలో ఉన్నాడు. ఇప్పుడు తన పుట్టి పెరిగిన ఊరు, పట్టణం, మందిరం పాడైపోయిన వర్తమానం నెహెమ్యాకి రాగానే నెహెమ్యా ఏం చేస్తున్నాడంటే బాధపడతా ఉన్నాడు. నిజంగా మనం ఈ ఊరు విడిచిపెట్టి వేరే ఊరు వెళ్ళిపోయాం. ఇక్కడే పుట్టి పెరిగాం కానీ వేరే ఊరు వెళ్ళిపోయాం పనులను బట్టి. ఇప్పుడు మన ఊర్లో ఏదైనా ఆపద వచ్చిందంటే మనకు బాధ కలిగిందా లేదా? మనం ఏమనుకోవాలి? బాధపడాలి. కానీ పోతే పని మనం వచ్చేసాక ఆ ఊరు ఏమైతే మనకేం చెప్పు అనుకుంటే మనం కృతజ్ఞతాహీనులు ఉన్నాం. కానీ నెహెమ్యా అలా లేడు. నెహెమ్యా బాధపడతా ఉన్నాడు. సరే ప్రియులారా, మనం చదువుకున్న వచనం ఏంటి? 12వ అధ్యాయము 43వ వచనం. దేవుడు ఏం చేసిన వారికి మహానందము కలుగు చేశారని వారు ఏం అర్పిస్తున్నారు? బలులు అర్పిస్తున్నారు. ఇప్పుడు మనం ఆరాధన గురించి మాటలు విన్నాం కదా. ఆనందం కలుగు చేసిన దేవుడికి మనం ఏం చెల్లించాలి? స్తుతులు చెల్లించాలి. బలులు అర్పించాలా లేదా? ఏమండి? బలులను అర్పించాలి. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు చేసిన ఉపకారాలకు మనము బలులు అర్పించాలి, కృతజ్ఞతా స్తుతులు చెల్లించాలి. కాబట్టి దేవుడు ఆనందం కలుగు చేశాడు. ఎక్కడ? యెరూషలేములో. ఎలా చేశాడు దేవుడు అంటే నెహెమ్యా ద్వారా ఈ ఆనందాన్ని కలుగు చేశాడు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకుని త్వరతలకు కొన్ని విషయాలు మీతో చెప్తాను. మందిరం పాడైంది, గుమ్మాలు కాల్చబడ్డాయి, ప్రాకారాలు పడగొట్టబడ్డాయి, పాడు దిబ్బైపోయిన యెరూషలేమును కట్టడానికి మరలా అన్యరాజు దగ్గర ఉన్న నెహెమ్యా ఈ విషయం తెలియగానే బయలుదేరి ఎక్కడికి వచ్చాడు? యెరూషలేములోకి వచ్చాడు. దేవునికి స్తోత్రం. మనం కూడా పాడైపోయిన ప్రాకారాలను, మన కుటుంబాలను, మన హృదయాలను బాగు చేసుకోవాలి. బాగు చేసుకుంటే మహానందం. బాగు చేసుకుంటే వారు సంతోషించిరి, వారి పిల్లలు, వారి భార్య సంతోషించిరి. తర్వాత అందువలన యెరూషలేములో పుట్టిన ఆనందధ్వని బహు దూరమునకు. ఇన్ని జరుగుతాయి. ఎప్పుడు చెప్పాలి? ఎప్పుడు జరిగింది ఇదంతా కూడా? బాగు చేసిన తర్వాత, బాగు చేయకుండానేనా? మందిరం పడిపోయింది, ఏమేమి చేంజ్ చేసాడు? దాన్ని కట్టాడు. గుమ్మాలు కాల్చబట్టే ఆ గుమ్మాలు తీసేసి కొత్త గుమ్మాలు పెట్టాడు. యెరూషలేము చుట్టూ కట్టబడిన గోడలు, ప్రాకారాలు పడగొట్టబట్టే బీట్లు వచ్చినాయి. శత్రువులు చేసిన పనికి అవన్నీ బాగు చేసి మరలా కట్టాడు. మందిరంలో మరలా ఆరాధన ప్రారంభమైంది. మందిరంలో మరలా బలులు ప్రారంభమైనవి. ఆ రోజులు పాత నిబంధనలో మందిరంలో మరలా జనులు వస్తూ ఉన్నారు. మందిరంలో మరలా ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. మందిరంలో మరలా యాజకులు వారి బోధన వినిపిస్తూ ఉన్నారు. ఇవన్నీ సక్రమంగా జరుగుతూ ఉన్నాయి. అప్పుడు దేవుడు వారికి ఆనందం కలుగు చేసి వారి బలులు అంగీకరించి వారి పిల్లలకు వారికి సంతోషం ఇచ్చి మందిరంలో పుట్టిన ఆనందం ఎక్కడికో వినబడిందంట. దీనికి అంతటి ప్రధానమైన కారణం ఎవరు చెప్పాలి? ఇప్పుడు నెహెమ్యా. ఎవరమ్మా?
నెహెమ్యా. ఈ ఆనందము, ఈ సంతోషము, ఆ గొప్ప ధ్వని పుట్టడానికి కారణం నెహెమ్యా. నెహెమ్యాలో ఉన్నటువంటి మంచి గుణాలేంటో ఈరోజు దేవుని వాక్యంలోంచి కొన్ని విషయాలు మనం క్లుప్తంగా నేర్చుకుని మనం ముగించుకుందాం. మొదటి మాట 2వ అధ్యాయము, నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయము మొదటి నుంచి చదవండి. అటు తర్వాత అర్థహశస్త రాజు 7వ కాలమున 25వ సంవత్సరములో నీసాను మాసమందు రాజు ద్రాక్షారసం త్రాగవలెనని చూచుచుండగా నేను ఉండలేదు. కాగా రాజు నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖం విచారంగా ఉన్నదేమి, నీ హృదయం దుఃఖము చేతని కలిగినదని నాతో అనగా. చాలు ప్రియులారా, ఇంకా కింద తర్వాత చదువుకోండి. నెహెమ్యా సంతోషంగా లేడు. ఈ వచ్చిన మనకి ఏం చెప్తాను, నెహెమ్యా సంతోషంగా లేడు. ఎందుకు లేడు? భార్య పిల్లలు బాగానే ఉన్నారు, మంచి ఉద్యోగం చేసుకుంటున్నాడు, రాజు దగ్గర ఉద్యోగం చేసుకుంటున్నాడు, ఏ కొదువా లేదు. కానీ నెహెమ్యా సంతోషంగా లేడు. పిల్లరా, సంతోషాలు 2 రకాలు. ఒకటి లోక సంబంధమైంది, 2 ఆత్మ సంబంధమైంది. చింతలు 2 రకాలు. చింత ఒకటి శరీర సంబంధమైన చింత, రెండోది ఆత్మ సంబంధంగా కూడా చింతలు ఉంటాయా? ఉంటాయా? ఏంటి చెప్పండి అది? శరీర సంబంధం చింత ఏంటి చెప్పండి? వెరీ గుడ్. ఏంటిది? ఏమి తిందుమా, ధరించుకుందామని. అన్ని జనులు చింతపడతారు, మీరు కూడా చింతపడుతున్నారు అన్నాడు దేవుడు మత్తయి సువార్తలో. కాబట్టి ఇది ఏ చింతలు ఇవన్నీ? శరీరం. మరి ఆధ్యాత్మిక చింతలు ఏంటి? సంఘము లేదని, వెరీ గుడ్, దేవుని మందిరము లేదని, ఆధ్యాత్మికంగా దేవుడిని మర్చిపోయినప్పుడు వచ్చే చింత ఆత్మ సంబంధమైన చింత. ఇప్పుడు నెహెమ్యా ఏం కలిగి ఉన్నాడంటే చెప్పండి, ఏ చింత కలిగి ఉన్నాడు? ఆత్మ సంబంధమైన చింత. మార్త ఏ చింత కలిగి ఉంది? విస్తారమైన పనులు పెట్టుకుని పనుల వల్ల చింత పడుతుంది, పనుల ద్వారా చింత. నిజమే కదా, పనులు ఎక్కువైతే మనం చింత పడతాం లేదా? పనులు అవ్వకపోతే ఏ పని అవ్వలేదు. విసుకుంటాం లేదు చెప్పండి అమ్మా. మీకు విసుదలు ఎక్కువ కాదా? విసుదల తర్వాత ఏమొచ్చింది? విసుదలు ఏమొచ్చింది? కోపం వచ్చింది. కోపంలో ఏమొచ్చింది? ఏమి రాదా? ఏడుపు వచ్చింది. అబ్బా, ఎవరమ్మా చెప్పింది? కోపంలో ఏడుపు వచ్చిందా? కోపంలో ఏం చేద్దాం మనకే తెలియదు. ఇప్పుడు ఇది అంత కారణం ఏంటి చెప్పండి? విసుగుదనం కారణం, కోపం రావడం గల కారణం ఏంటి? చింత. ఏ చింత ఇది? పనులు చింత. ఇంట్లో పని అవ్వలేదని, పిల్లలు పని అవ్వలేదని, వీళ్ళ అనుకున్న పనులు అవ్వలేదని ఈ చింతలు ఏం చేస్తాయి అంటే మనల్ని ఆధ్యాత్మికంగా బలహీనపరుస్తాయి. వింటున్నారా? ఆధ్యాత్మిక మనల్ని బలహీనపరుస్తాయి. కానీ ఆధ్యాత్మికంగా చింత కలిగి ఉంటే ఇది ఎలా ఉందంటే, నెహెమ్యా ఒక మంచి స్థితిలో ఉన్నాడు, కానీ మందిరం కాలిపోయిందని, మందిరం పాడైందని, వారి పితరులు నివసించిన పట్టణం పాడైపోయిందని నెహెమ్యా చింతపడతాం. ఒక రోజు రాజు అన్నాడు, రాజు నెహెమ్యా నీకు వ్యాధి లేదు కదా, నిన్న బాగానే ఉన్నావు కదా, ఏంటి కొన్ని రోజులు బట్టి చూస్తున్నా, నువ్వేంటి విచారం కనపడుతున్నావు, నీకు జబ్బు ఏం చేసిందా అడుగుతున్నాడు రాజు నెహెమ్యా. నీకేం జబ్బు చేసిందా? లేదయ్యా. మరి ఎందుకు చింతగా ఉన్నావు, దిగులు కనపడుతున్నావేంటి అని అన్నప్పుడు నెహెమ్యా చెప్పాడు ఒక విషయం. అదేంటంటే, అయ్యా రాజా, నా పితరులు నివసించిన పట్టణము శత్రువులకు అప్పగించబడింది, దాని శత్రువులు వచ్చి కాల్చారు, నా దేవుని మందిరం పాడైంది, నా పితరులున్న సమాధాలు పెళ్లగించబడ్డాయి. ఇన్ని జరిగితే నేను సంతోషంగా ఉంటానా? చూసారా, ఇది ఏ చింత? అతను తింటాకుందే, ఉంటాకుందే, భార్య పిల్లలు బాగానే ఉన్నారు, ఆర్థికంగా బాగున్నాడు, రాజు దగ్గర ఉన్నాడు, అతనికి ఏ దిగులు లేదు. కానీ ఇక్కడ దీని గురించి చింతపడుతున్నాడు. ఇది ఏ చింత? ఆధ్యాత్మికమైన చింత. దేవుని వాక్యాన్ని గూర్చి చింత, మందిరాన్ని గూర్చి చింత. దావీదు అన్నాడు, దేవుని మందిరమును విడుదమని జనులు నాతో అనినప్పుడు, అననప్పుడు అంటే సంతోషపడ్డాడు, మరి అనకపోతే విచారం. అంటే దావీదు దేన్ని ఎక్కువ ప్రేమించాడు? దేవుని మందిరాన్ని ప్రేమించాడు. అతని చింత ఆత్మ సంబంధమైనది, ఆధ్యాత్మికంగా
మన చేతులు ఎలా ఉంటాయంటే బట్టల గురించి ఉంటాయి, వస్తువుల గురించి ఉంటాయి, తిండి గురించి ఉంటుంది. ఎక్కువ ఇదే. అన్న అనకపోయినా ఒప్పుకోకపోయినా 99% ఏంటంటే మన చింత అంతేనా కదా. పిల్లల గురించి చింత, పిల్లలు పుట్టకపోతే పుట్టలేదని చింత, పుడితేనేమో వాళ్ళని ఎట్ట పెంచాలో చింత, ఇల్లు లేకపోతే ఒక చింత, అద్దె కట్టలేక ఒక చింత, ఇల్లు ఉంటేనేమో దాన్ని మెయింటైన్ ఒక చింత. నేను ఒక మాట చదివాను, అదేంటంటే మీకు చెప్పానా, గుర్తుందేమో లేదు, మరి చెప్పలేదు. ఒక మనుషుడు బ్రతకడానికి అసలు రూపాయి కూడా ఖర్చు అప్పు చేయాల్సి పర్లేదంట. ఒక మనిషి తనకు తానుగా బ్రతకడానికి ₹1 కూడా అప్పు చేయవలసిన పని ఉండదంట. కానీ ఆ మనిషి ఎదుటున్న మనిషిలాగా బ్రతకాలనుకున్నప్పుడు, ఎదుటి మనిషిలాగా నేను ఉండాలనుకున్నప్పుడు మాత్రమే ఆ మనుషుడు అధికమైన శ్రమంలో పడతాడు. నువ్వైనా నేనైనా అంతేనా కదా. 100% కరెక్టే. మనకులాగా ఉండాలనుకుంటే మనకి ఏ సమస్య రాదంట. మనం ఇతరులాగా ఉండాలనుకున్నప్పుడు వారికిలాగా తినాలి, వారికిలాగా ఉండాలి, వారికిలాగా బట్టలు ఉండాలి, వారికిలాగా మా ఇల్లు ఉండాలనుకుంటే మనకి ఏం తెచ్చుకుంటాం చెప్పండి? ఇప్పుడు శ్రమలు తెచ్చుకుంటాం. ఆ మాట నిజమనిపిస్తుంది నాకు. కాబట్టి మన చింతలు దైవికమైన చింతలుగా ఉండాలి. శరీర సంబంధమైన చింతలు కలిగి ఉంటే మనం ఏ విషయంలో కూడా దేవుని సంతోషపెట్టలేము. ఇప్పుడు ఏం కలిగింది? దేవుడు ఏం కలుగు చేశాడు? మహా ఆనందం కలుగు చేశాడు. వీళ్ళు మందిరంలోకి వెళ్ళి ఏమనిపిస్తున్నారు? బలులు అర్పిస్తున్నారు. వీళ్ళు సంతోషంగా ఉన్నారు, వీళ్ళు భార్య పిల్లలు సంతోషంగా ఉన్నారు. వీళ్ళు పెట్టిన ఆనందం ఎక్కడికి వినపడిందంట? కంచిచర్లలో కేకేస్తే పరిటాలలో వినపడిందంట అనుకుందాం. ఇంకా ఎక్కువే అనుకోవచ్చు. అంటే నిజంగా కేక వినపడే అర్థం కాదు, వీళ్ళకు దేవుడు చేసిన సహాయం మేలును బట్టి వీళ్ళు దేవుని స్తుతించినప్పుడు వీళ్ళ సాక్ష్యం విజయవాడ వెళ్ళిపోయింది. అది వినపడడం అంటే. దేవుడు చేసిన కార్యాలు సాక్ష్య రూపంలో దూరంగా వినపడతాయి. ఇంత గొప్ప కార్యం జరగడానికి గల కారణం ఏంటంటే ఒక వ్యక్తి నిలబడ్డాడు. ఆ వ్యక్తి ఎవరు? నెహెమ్యా. అతను ఎందుకు ఇంత గొప్ప మందిరాన్ని మరలా కట్టగలిగాడు? పట్టణ ప్రాకారాలు కట్టగలిగాడు, పునాదులు మరలా నిర్మించాడు, గుమ్మాలు నిలబెట్టాడు, ఆ మందిరం ఓపెనింగ్ చేశాడు, మందిరంలో బలులు జరుగుతున్నాయి, ప్రార్థన జరుగుతున్నాయి, అనేక మంది వచ్చి దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. దానికి అందరి కారణం నెహెమ్యా. ఆయన ఎలా చేయగలిగాడంటే చెప్పండి, మొదటి మాట, నెహెమ్యాలో ఉన్న మొదటి గుణం ఏంటి? అతను ఏ చింత కలిగిన వాడు? అది తినడం గురించి ఆలోచించలేదు, బట్ట గురించి ఆలోచించలేదు, లోక సంబంధంగా ఆలోచించలేదు, కానీ దేవుని ఎలా సంతోష పెట్టాలి, దేవుని మందిరం విషయమై, దేవుని ప్రజల విషయమై అతడు చింత కలిగి ఉన్నాడు. అందుకే దేవుడు అతని చింత తీర్చాడు, మందిరం నిలబెట్టాడు, మరలా దేవుని ఆరాధించడం ప్రారంభమైంది. దేవునికి స్తోత్రం. రెండవ మాట, మొదటి అధ్యాయము నెహెమ్యా ఉన్నటువంటి కలిగి ఉన్న రెండవ గుణం, మొదటి అధ్యాయము 5వ వచనం చదవండి. ఎట్లనగా వారితో నిబంధనను స్థిరపరచువాడ. ఎవరితోనమ్మా? దేవుని ఎవరైతే ప్రేమిస్తారో, ఆయన ఆజ్ఞలు అనుసరించి నడుచుకుంటారో వారితో దేవుడు ఏం చేస్తాడు? ఏం స్థిరపరుస్తాడు? నిబంధన స్థిరపరుస్తాడు. నిబంధన అంటే ఏంటి చెప్పరా? చెప్తారా? నిబంధన అంటే అర్థం ఏంటి? నీకు నాకు మధ్య మాట, ఒడంబడిక, ప్రమాణం. ఇంకో మాట చెప్పాలంటే ప్రమాణం. దేవుడు అంటున్నాడు, నేను మీతో ఒక ప్రమాణం చేస్తున్నాను. ఎప్పుడు చేస్తాడు దేవుడు ప్రమాణం మనతో అంటే చెప్పండి, ఆయనను ప్రేమించి ఆయన ఆజ్ఞలు అనుసరించి నడుచుకున్నప్పుడు దేవుడు మనతో నిబంధన స్థిరపరుస్తాడు. దావీదుకు నిబంధన చేశాడు. అదేం చెప్పండి ఎవరైనా? నీ సింహాసనమును నేను స్థిరపరుస్తాను, నీ కుటుంబంలో నీ పిల్లలకు దాన్ని ఇస్తానని చెప్పాడు. ఆ చెప్పినటువంటి దేవుడు అన్నాడు పరలోకంలో. ఆ మాట విన్న దావీదు చచ్చిపోయాడు. దావీదు చనిపోయాడు. ఇప్పుడు దేవుడిని ఏమన్నా అడుగుతారా? అడగరు. కానీ దేవుడు ఏం చేశాడు? దావీదు చనిపోయినా దావీదుకి దేవుడు ఏమి ఇచ్చాడు? మాట, నిబంధన చేశాడు. నీ తర్వాత నీ పిల్లలు ఈ సింహాసనం మీద ఏస్తారయ్య అన్నాడు.
దేవుడు దావీదుకి ఇచ్చిన మాటను జ్ఞాపకం చేసుకుని, దావీదు తర్వాత పుట్టిన సొలొమోను తర్వాత పుట్టిన పిల్లలందరూ దుర్మార్గులు. అసలు సింహాసనం మీద ఉండడానికి వారికి అర్హత లేనే లేదు, రాజ్యం పరిపాలన చేయడానికి వారికి అర్హత లేదు. కానీ వాళ్ళు రాజుగా దేవుడు కూర్చోబెట్టాడు, రాజును చేసుకుంటూ వచ్చాడు. కారణం ఏంటంటే చెప్పండి, దేవుడు దావీదుకి ఇచ్చిన నిబంధన ప్రమాణం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం కూడా నెహెమ్యాతో నెహెమంటున్నాడు, ఆయన ప్రేమించి ఆయన ఆజ్ఞలు గైకుంటే ఆయన నిబంధన స్థిరపరచువాడు అని అడుగుతూ దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేస్తున్నాడు. రెండవ మాట ఏంటంటే, ఆయన నిబంధన జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థనతో ఆయన మీద ఆధారపడుతున్నాడు. రెండవ మాట, ప్రార్థన జీవితం కలిగి దేవుని పైన ఆధారపడేవాడు నెహెమ్యా. ఎక్కడున్నమాట? అదే అధ్యాయం, మొదటి అధ్యాయంలోనే చూడండి. నెహెమ్యా చూస్తున్న ప్రార్థన ఏముంది అక్కడ? 4వ వచనం, ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందరి దేవుని దగ్గర విజ్ఞాపన చేసింది. ఏం చేస్తున్నాడు నెహెమ్యా? విజ్ఞాపన, ప్రార్థన. అనగా దేవుని ప్రార్థన అంటే అర్థం ఏంటంటే, మనుషుల మీద ఆధారపడుకోకుండా దేవుని మీద ఆధారపడడమే ప్రార్థన. వింటున్నారా? అర్థమైందా? దేవుని మీద ఆధారపడడానికి సహాయపడేది ప్రార్థన. ప్రియులారా, రాజుకు చెప్పక ముందు నెహెమ్యా ఎవరికి చెప్పాడు? ముందుగా చెప్పండి, ఎవరికి చెప్పాడు? రాజు దగ్గరే ఉన్నాడు, రోజు గిన్నె అందిస్తున్నాడు, కానీ ఉపవాసం ఉన్నాడంట. రాజు దగ్గరే ఉన్నాడు, రోజు తన ఉద్యోగం చేసుకుంటున్నాడు, నీ గిన్నె అందిస్తున్నాడు, భోజనం పెడుతున్నాడు, రాజుగారు చెప్పినంత చేస్తున్నాడు, కానీ విజ్ఞాపన చేస్తున్నాడు. కొన్ని రోజులైన తర్వాత నెహెమ్యా బక్కి చిక్కాడు, బలహీనుడు అయిపోయాడు. అప్పుడు రాజుకు డౌట్ వచ్చింది. అంటే ఇన్ని రోజులు ఎవరికి చెప్పినాడు తన బాధ అంతా? రాజు చెప్పాడా? సమస్య రాగా రాజు చెప్పేయచ్చుగా. సమస్య రాగా, రాజా నేను వెళ్తున్నా మా ఇంటికి, నాకు కొంచెం సమస్య వచ్చింది అని చెప్పలా. అక్కడే ఉండి కొన్ని దినాలు ప్రార్థన చేసి దేవుని మీద ఆధారపడి, ఆ ప్రార్థనలు అయిపోయిన తర్వాత రాజు అడిగాడు, ఏంటి ఇలా ఉన్నావు, ఏంటి విషయం? మనం కూడా అడుగుతాం కదా, ఆనందం ఏంటలేదేంటి, ఎందుకు అలా ఉన్నావు, ఎందుకు బాధపడుతున్నావు, సమస్యని అడుగుతాం లేదా? అడుగుతాం లేదండి, అడగరా? అడుగుతాం అందరినీ. అప్పుడు ఏం చెప్తాం మనం? ఏం సమాధానం చెప్తాం? ఏదో ఒకటి చెప్తాం సమాధానం. అప్పుడు నెహెమ్యా ఏం చెప్తారంటే, రాజా ఇది నా పరిస్థితి. మొదటిగా ఆధ్యాత్మిక చింత నెహెమ్యాలో ఉంది. రెండవదిగా దేవుని మీద ఆధారపడటం నేర్చుకున్నాడు. చెప్పండి, ఏం చేస్తున్నాడు? మొదటిగా తన బాధ ఎవరు చెప్తున్నాడు? దేవుని. ఇదే ఆధారపడడం అంటే. మనం ఏం చేస్తున్నాం? మనం ఎవరికి చెప్తాం? మొదట మనుషులకు చెప్తాము. అందరికి చెప్పిన తర్వాత అందరి సహాయం వచ్చిందా సరే, లేకపోతే అప్పుడు దేవుడికి వస్తాం. అప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు. చెప్పండి, దేవుడు చేయడు. మొదటగానే దేవుని దగ్గర మనం ఆధారపడాలి. దేవుని దగ్గర ఆధారపడడం నేర్చుకున్నప్పుడు దేవుడు అనూహ్యమైన గొప్ప సహాయాన్ని మనకి కలుగు చేస్తాడు. నెహెమ్యా మందిరం కట్టడానికి, దానిలో బలులు అర్పించడానికి, ప్రజలందరూ సంతోషించడానికి కారణమయ్యాడు కదా. ఈ సంతోషం గల కారణం నెహెమ్యా చేసిన రెండో పని ఏంటంటే, అతడు దేవుని మీద ఆధారపడే వ్యక్తి. ఈరోజు మనం కూడా దేవుని మందిరానికి వస్తూ ఉన్నప్పుడు దేవుని మీద ఆధారపడవలసిన వారికి మనం ఉన్నాం. అనేకమైన ఉండొచ్చు, మనకి బంధువులు ఉండొచ్చు, స్నేహితులు ఉండొచ్చు, మనం చేసే కష్టం ఉండొచ్చు, పని ఉండొచ్చు, వ్యాపారం ఉండొచ్చు, మనం సంపాదించినవి ఉండొచ్చు, విలువైనవి ఉండొచ్చు. ఏదున్నా కానీ మనం దేవుని మీద ఆధారపడుకోకుండా మన పనులు ప్రారంభిస్తే అవమానము, నింద, బాధలు తెచ్చుకుంటాం. కానీ నెహెమ్యా ముందు దేవుణ్ణి అడిగాడు, ఆ తర్వాత ఆ విషయం రాజుకు చెప్పాడు. రాజు ఏం చేస్తున్నాడు తెలుసా మీకు? చదవండి అన్నమాట. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనం చదువుతున్నాం. నేను ఎట్లంటే, రాజులకు అనుకూలమైతే యూదా దేశము నేను చేరు వరకు నన్ను తాకించినట్లుగా నది అవతలను అధికారులకు తాకిదులను పట్టణ ప్రాకారమును ప్రవేశింపబో ఇంటికి
దూలమును మ్రానులు ఇచ్చినట్లుగా రాజుగారి అడవులను కాయు ఆసాపునకు ఒక తాకిదీయుడని అడిగితిని. అలాగు నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణాహస్తములతో రాజు నా మనవి ఆలకించాడు. రాజు అంటున్నాడు, యెహెమ్యా ఏది కావదో తీసుకెళ్ళు, అన్ని తీసుకెళ్ళు, మనుషులు తీసుకెళ్ళు, ధనం తీసుకెళ్ళు అని రాజు నెహెమ్యా అడిగినంత ఇచ్చేసాడు. చెప్పండి ఇప్పుడు, అంటే ఎవరిని నెహెమ్యా మొదటిగా అడగడం వల్ల రాజు చేసే సహాయం? దేవుని మీద ఆధారపడడం వల్ల దేవుడు సహాయం చేస్తా ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మనము నువ్వు నేను కూడా ఎవరిని అడగాలి? మొదటగా ఈరోజు నిజంగా ఒక కుటుంబం పోషించబడాలంటే చాలా కష్టమైపోయింది, అవునా? సుమారు ఎంత లేదన్నా 10-15 వేలు నెలకు ఖర్చు అయింది. ఎంత సాధారణంగా బ్రతకాలన్నా 10-15 వేలు ఖర్చు అవ్వాల్సిందే. 10-15 వేలు ప్రియులారా చాలా కష్టతరమైన పరిస్థితులు అయిపోయినాయి ఈ దినాల్లో. కాబట్టి దేవుడు తన సహాయం పంపించాలంటే మొదటగా దేవుడి మీద మనం ఆధారపడవలసిన వారిగా ఉన్నాం. ఇది రెండవ గుణం. సంతోషం కలగడానికి, బరుడు అర్పించడానికి, వారు పెట్టిన ఆనంద ధ్వని కేక బహు దూరం వినిపించడానికి కారణం ఏంటంటే నెహెమ్యా ఆత్మ సంబంధమైన చింత కలిగిన వాడు. రెండవదిగా దేవుని మీద ఆధారపడేవాడు. మూడవదిగా 2వ అధ్యాయము 17-18 వచ్చిన చదవండి. అయితే వారితో పాడైపోయినో దాని గుమ్మములు అగ్ని చేత ఎట్లు కాల్చబడిన మీరు చూస్తున్నారు. మనం ఇక మీదట నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారమును మరలా కట్టుదము రండి. ఇదిగాక నాకు సహాయం చేయు దేవుని కరుణాహస్తమును గూర్చి రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నీ నేను వారితో చెప్పి తిని, అందుకు వారు మనము కట్టుటకు పూనుకుందము రండి చెప్పి చాలు. నెహెమ్యా వారితో చెప్పినప్పుడు వాళ్ళు అంటున్నారు, మనము కడదాం రండి. మూడవ మాట, నెహెమ్యా పట్టుదల కలిగిన వాడు, పక్కన ఉన్న వారిని ప్రోత్సహించేవాడు. చెప్పండి, మూడవ మాట ఏంటి? ఒక పని ప్రారంభిస్తే అది అయ్యే వరకు ఏం కలిగిన వాడు? పట్టుదల కలిగిన వాడు, ప్రోత్సహించేవాడు, ఇతరులను ప్రోత్సహించేవాడు. పట్టుదల. నెహెమ్యా పని ప్రారంభిస్తూ ఉన్నప్పుడు అన్ని ఆటంకాలే, అన్ని అభ్యంతరాలే, కానీ నెహెమ్యా పని మాత్రం విడిచిపెట్టలేదు. పిల్లరా, నెహెమ్యా మందిరం దగ్గరకు వచ్చి పని ప్రారంభించినప్పుడు అందరూ అన్నారు, యూదులే, ఇశ్రాయేలు ప్రజలు అన్నారు, నెహెమ్యా నీ వల్ల ఏమైంది? నువ్వు చేయలేవు ఈ పని, మన వల్ల కాదు, నీ పని నువ్వు చూసుకుని మీ ఇంటికి వెళ్ళిపో, రాజు దగ్గర చక్కగా బతుకుతున్నావు, చక్కగా ఉండు అని చెప్పి అంటున్నారు. కానీ నెహెమ్యా వారెవ్వరి మాట పట్టించుకోకుండా పని ప్రారంభించాడు. పట్టుదల కలిగి మొదలు పెట్టాడు. ఒక్కడే చేస్తా ఉన్నాడు. ఈలోపు ఇంకొకరు వచ్చారు, ఈలోపు ఇంకొకరు వచ్చారు, ఈలోపు ఇంకొకరు వచ్చారు. అట్లా కొంత గుంపు ప్రారంభమైంది. కారణం ఏంటంటే అతడు పట్టుదల కలిగిన వాడు. చెప్పండి ఏంటమ్మా? అంతేకాదు, తన పనిలో పట్టుదల ముందుకెళ్తున్నప్పుడు ఆ పట్టుదల చూసి అనేకులు నెహెమ్యాకి తోడుగా వచ్చి ప్రోత్సహించబడ్డారు. మనము చేయకపోయినా పర్వాలేదు కానీ చేసేవారిని ప్రోత్సహించాలి. అర్థమవుతుందా? ఏంటమ్మా? పూనుకొందము రండి అని చెప్పి ప్రోత్సహించేవాడు. సంఘంలో ఈరోజు ఎవరు కావాలంటే దేవుడికి చేసేవారు ఉండాలి, ప్రోత్సహించేవారు కూడా. మనము చేయము, చేసేవాడిని చేయలేదు అనుకోండి, అక్కడ పని ఒకవేళ ఆగిపోయినా పర్వాలేదు కానీ దేవుని దృష్టిలో నేరస్తులు అవుతాం. దేవుని పని ఆగిందంటే బైబిల్లో ఒక మాట కనబడుతుంది, యెహోవా పనిని అశ్రద్ధగా చేయువారు శాపగ్రస్తులు. నువ్వైనా అందరమైనా దేవుని పని చేయాలి. దేవుని పని చేసే వారిని మనం ప్రోత్సహించాలి, ముందుకు తీసుకెళ్ళాలి. పదండి వెళ్దాం, వాళ్ళు తాగారులే, వాళ్ళు అపార్థం చేసుకున్నారులే, ముందు పని మొదలెడదాం పదండి, పని చేస్తా ఉందాం పదండి, దేవుడే సహాయం చేస్తాడు. నెహెమ్యా ముందుకెళ్ళి పని ప్రారంభిస్తే తర్వాత కొన్ని దినాల్లోనే మిగతా వారు కూడా వచ్చి ఆ పనిలో సహాయపడ్డారు. అట్లా పట్టుదల కలిగిన వాడు, ఇతరులను ప్రోత్సహించేవాడు. ఇది మూడవ మాట. నాలుగవ మాట చూడండి. నాలుగవ మాట చూసుకుని మనము ఇంకో మాట చూసుకుని ముగించుకుందాం. 4వ అధ్యాయము నెహెమ్యా గ్రంథం 14 వచనం.
అయంతట నేను లేచి చూచి మా అధికారులతోను జనులతోను ఆ, వారికి మీరు భయపడకుడి. భయంకరునకు యెహోవాను జ్ఞాపకం చేసుకుని మీ సహోదరుల పక్షముగాను, మీ కుమారుల పక్షంగాను, మీ కుమార్తెల పక్షంగాను, మీ భార్యల పక్షంగాను మీ నివాసం మీకున్నట్లు యుద్ధము చేయడండి. ఎన్ని పక్షాలుగా చెప్పండి, ఎన్ని పక్షాలుగా అమ్మా? అక్కడ లెక్క పెట్టండి. ఒకటి మీ సహోదరుల పక్షంగాను, ఒకటి ఏంటమ్మా? రెండవదిగా మూడవదిగా, నాలుగవదిగా, ఐదవదిగా మీ నివాసాలు. 5 విషయాలు మీరు ఏం చేయాలి? యుద్ధము చేయాలి. చెప్పండి, ఏం చేయాలి? యుద్ధము చేయాలి. కుమారుల కోసం, కుమార్తెల కోసం, సహోదరుల కోసం, భార్యల కోసం, మనం ఉంటున్న నివాసాల కొరకు యుద్ధం చేయాలి అంట. ప్రియులారా, నెహెమ్యా 4వది ఏంటి తెలుసా? బెదరక యుద్ధము చేయడానికి నిలబడిన వాడు, ధైర్యవంతుడు. ఒక మాట చెప్పాలంటే ఎవరమ్మా? ధైర్యవంతుడు. నేను చాలాసార్లు చెప్తున్న మాట ఇది. మనము అనేకమైన వాటిలో బలహీనమైపోవడం గల కారణం ఏంటంటే భయం. మనలో ఉన్న భయం, లోక భయం, మనుషుల భయం, ఈ భయాలు ఉన్నాయి కనుక మనం ఏ పని ముందుకు చేయలేకపోతున్నాం, శత్రువును కూడా జయించలేకపోతా ఉన్నాం. నెహెమ్యా చూడండి ప్రియులారా, మీరు భయపడకండి, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఇదిగో మీరు భయపడితే మీ సహోదరులు పోగొట్టుకుంటారు, మీ కుమార్తెలు, కుమారులు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, మీ భార్య, మీ ఇల్లు కూడా మీకుండవు. అదే అర్థం అన్నమాట. మీరు యుద్ధము చేయకపోతే మీదంటూ మీకు ఏది ఉండనే ఉండదు. మీరు యుద్ధం చేస్తే మీకు ఉంటాయి. కాబట్టి 4వది, నెహెమ్యా శత్రువు ఏం చేశాడు? యుద్ధము చేశాడు. మనం కూడా దేవుని సన్నిధానంలో పోరాడేవారిగా, ప్రాంతంలో పోరాడేవారిగా, విశ్వాస పోరాటం కలిగిన వారంగా, కనిపించని దురాత్మ శక్తులతో పోరాటం చేసేవారిగా మనం ఎప్పుడు దేవుని సన్నిధిలో ఉండాలి. లేకపోతే మన బిడ్డలను పోగొట్టుకుంటాం, అన్నదమ్ములు పోగొట్టుకుంటాం, అక్క చెల్లెలు పోగొట్టుకుంటాం, చివరికి మనం ఉంటున్న ఇల్లును కూడా. అన్నాడు అన్నమాట నెహెమ్యా, మీకుండునట్లుగా మీరేం చేయాలి? యుద్ధము. నెహెమ్యా యుద్ధం చేయడానికి అంటే బెదరక, శత్రువుల బెదిరింపులకు బెదరకుండా ధీరత్వం కలిగి, ధైర్యం కలిగి నిలబడ్డాడు. అందుకే మందిరాన్ని కట్టగలిగాడు. ఆరాధన ప్రారంభమైంది. దేవుడు వారిని చూసి సంతోషించాడు. దేవుడు సంతోషించి వీరిని సంతోషపెట్టాడు. వీళ్ళ హృదయంలో ఆనందం కలిగింది. వాళ్ళ దేవుడు దీవించాడు. వాళ్ళు పెట్టిన కేక బహు దూరము వ్యాపించాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేను ముగిస్తూ ఉన్నాను. నెహెమ్యాలో ఉన్న సుగుణములు ఆ మందిరం కట్టడానికి దోహదపడ్డాయి. ఒకటి చెప్పండి, ముగించుకుందాం. నెహెమ్యాలో ఉన్న గుణములు ఆధ్యాత్మికమైన చింత కలిగిన వాడు. అదే శరీర సంబంధమైనది కాదు, ఆత్మ సంబంధం. రెండవదిగా దేవుని మీద ఆధారపడిన వాడు, అందుకే మందిరమును కట్టగలిగాడు. మూడవదిగా పట్టుదల కలిగిన వాడు, అనేకను ప్రోత్సహించేవాడు, అందుకే మందిరం పని ప్రారంభించి ముగించాడు. నాలుగవదిగా పిరికితనం లేనివాడు, ధైర్యవంతుడు, శత్రువును ఎదుర్కొన్నవాడు, యుద్ధం చేసిన వాడు, తన వారిని, తన రాజ్యమును, తన యెరూషలేమును, తన ప్రజలను, తన మందిరమును శత్రువుల బారి నుంచి కాపాడుకున్నవాడు. అందుకే దేవుడు నెహెమ్యాని బట్టి మందిరం పూర్తి చేయించాడు. అక్కడ గొప్ప సంతోషం కలిగించాడు. మీరు అనుకున్న పని చేస్తే సంతోషం, అవునా కదా? మిమ్మల్ని అడిగితే చాలా మంది ఏం సంతోషం, అనుకున్న పని ఒకటి అవ్వలేదంటారు, అవునా? అనుకున్న పని అయితే సంతోషం. అలాగే నెహెమ్యా అనుకున్న పని, ప్రారంభించిన పని ముగించబడింది కాబట్టి గొప్ప సంతోషం యెరూషలేములో కలిగింది. కాబట్టి మనం కూడా ఉదయకాల సమయంలో దేవునికి అప్పగించుకొని మన కుటుంబాన్ని, మన యొక్క సంఘమును, మందిరాన్ని కట్టుకునే వారిగా ఉంటే, మొదటిగా మన హృదయాలు కట్టుకునే వారు ఉంటే, మన జీవిత రక్షణలో నడిపించుకునే వారికి ఉంటే, ఈ లోకము నుంచి విడిపించుకునే వారు ఉంటే, నువ్వు కట్టబడితే, నీ దేవుని మందిరం కట్టబడితే మనం దీవించబడతాం. దేవుడు సంతోషిస్తాడు, మనం ఆశీర్వదించబడతాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయండి. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.
పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, వందనాలు నాయన. ఈ ఉదయకాల సమయంలో మీరు జరిగించిన ఈ క్రమాన్ని బట్టి స్తోత్రాలు తెలుస్తున్నాను. కొద్ది నిమిషాలు నీ మాటలు విన్నాను నాయన. నేను మీరు మా ముందుంచాను. మందిరంలో బరులు అర్పించారు, వారు సంతోషించారు, వారి భార్య పిల్లలు సంతోషించారు, మహానందం కలుగు చేశారు, వారి ధ్వని బహు దూరం వ్యాపించింది. ఇన్ని సంతోషాలు గల కారణం మీరే, కానీ ఒక వ్యక్తి ద్వారా ఇన్ని సంతోషం దేవుడు ఇచ్చారు నాయన. ఆ వ్యక్తి నెహెమ్యాని మాకు తెలియపరిచావు. నీకు స్తోత్రాలు. నెహెమ్యాలో గుణాలు మాకు బయలుపరిచావు. 4 ప్రధానమైన విషయాలు నేర్చుకున్నాం నాయన. అతడు దైవికమైన చింత కలిగిన వాడు. అతడు ప్రియులారా, అయ్యా నీ మీద ఆధారపడిన వ్యక్తి, ప్రార్థన చేస్తున్న వ్యక్తి అని తెలుసుకున్నాం అయ్యా. 3వదిగా ప్రభువా, పట్టుదల ప్రోత్సహించే వ్యక్తిని. 4వది యుద్ధం చేసేవాడని, పిరికివాడు కాదని విన్నాం. అందుకే మందిరం కట్టబడింది, ప్రాకారాలు మరలా నిర్మించబడ్డాయి, యెరూషలేము మందిరం యొక్క గుమ్మాలు క్రొత్త మరలా పెట్టబడ్డాయి, మందిరము ఆరాధన స్థలంగా మారింది. మా కుటుంబాలు, మా జీవితాలు, మా హృదయాలు నీకు నివాస స్థలంగా మారాలయ్యా. పాడైపోయిన మా జీవితాలు, పాడైపోయిన మా కుటుంబాలు కాల్చబడ్డాయి, పడబట్టబడ్డాయి, శత్రువు ద్వారా ఓడించబడ్డాం. మరలా వాటన్నీ కట్టబడినట్లు ఉండాలంటే ఈ నెహెమ్యాలో గుణాలు మా అందరికి దయచేయండి. ఇటువంటి వాక్యము మేము అనుసరిస్తూ మా హృదయాల్లో నెమరు వేసుకుంటూ ఉండే భాగ్యం ఇవ్వండి. వాక్యం నీరుగట్టి ఫలింప చేసి దుష్పెత్తుకొని పోకుండా కాపాడి మహిమ పొందుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.